హాయ్ అండి. హాయ్ హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నానండి. సో నిన్న ఒకటి మట్టిలో టాస్క్ జరిగింది కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఇమాన్యుయల్ అలాగే కళ్యాణ్, గౌరవ్ వీళ్ళంతా కూడా చాలా మంచిగా ఆడారు. నాకైతే బాగా నచ్చింది అనమాట. దాంట్లో గెలిచింది సంజన టీం కదా, సో హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే నాకు సంజన కొంచెం లైక్ అన్నమాట, అందుకని. నిన్న మాధురి అండ్ సంజన వాటర్ టాస్క్ లో గొడవ పడ్డారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే సంజన ఏంటంటే కొంచెం డీప్ గా వెళ్ళిపోతుంది. వన్ డ్రాప్. సో తన గెలిచినప్పుడు అవన్నీ చూసుకోవట్లేదు, తను ఓడిపోయినప్పుడు అవన్నీ ఆలోచిస్తుంది అనమాట. సో అది కరెక్ట్ కాదు సంజనాకి. కానీ తను మాత్రం బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే తను 100% అని చెప్పుకోవచ్చు. తన కొడుకు లాగానే, ఇమాన్యుల్ లాగానే తను 100% ఇస్తుంది అనమాట. అది సంజన కళ్యాణ్ విషయంకి వచ్చే వరకు కొంచెం తన మీద నెగిటివ్ గా మాట్లాడుతుంది కదా. సంజనానా కళ్యాణ్ పైన? పవన్ కళ్యాణ్ పైన బాత్రూమ్ లో మొన్న ఇమాన్యుయల్ తో చెప్తూ ఉంటుంది కదా, మనం సెలబ్రిటీస్ వాళ్ళు లోకల్ అట్లా అనుకుంటూ. సో దాని గురించి సో ఆ మాటలన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వన్స్ సెలబ్రిటీస్ అయినా కామనర్స్ అయినా కూడా వాళ్ళందరూ ఉండేది బిగ్ బాస్ 9 హౌస్ లోనే ఉన్నారనమాట. వాళ్ళు సెలబ్రిటీస్ కామనర్స్ అని సెపరేట్ గా హౌస్ అయితే ఇవ్వలేదు కదా. సో ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ హౌస్ లోనే ఉండమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు సెలబ్రిటీసే, అక్కడ కామనర్స్ కాదు సెలబ్రిటీస్ అనేవి డిఫరెన్స్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో అది అన్నమాట. కళ్ళు తిరిగి పడిపోయింది కదా, దానికి ఏం చెప్తారు? కొంతమంది సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. సో తనకి ఇప్పటి వరకు కూడా వంటలు చేస్తూ చేస్తూ అలాగే గేమ్స్ ఆడుతూ కూడా తను కొంచెం స్ట్రెస్ లో కూడా ఉందన్నమాట. అవన్నీ ఆలోచించి ఆలోచించి తనకి హెల్త్ వల్ల అట్లా పడిపోయింది అనేసి చెప్పుకోవచ్చు. ఆ యాక్టింగ్ అయితే ఏం కాదు అది. ఎవరైనా సరే హెల్త్ విషయంకి వస్తే యాక్టింగ్ ఏం చెయ్యరు కదా. సో తను గేమ్ ఆడుతూ ఆడుతూ కూడా అట్లా పడిపోయింది అనమాట. బయటగా కొంతమంది ఏమంటారంటే మట్టి పని చేస్తుందా బిగ్ బాస్ లో, షోనే కదా చేసేది, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోవడం అంటున్నారు అక్క, మీరేమంటారు? అంటే అదే అన్న చెప్తున్నాను కదా, తను ఒక్కటి పని కాదు కదా, వంట పని అనేది చూసుకుంటుంది, అలాగే తిను గేమ్ లో కూడా ఆడుతుంది. ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎక్కువగా. వన్స్ అందరూ తనని టార్గెట్ చేసిన తర్వాత తను ఎక్కువ ప్రెషర్ తీసుకుంటుంది. అవన్నీ ఆలోచించి తనకు మైండ్ అనేది అప్సెట్ అయింది. సో ఆ గేమ్ లో కూడా ఎక్కువ ఫోర్స్ పెట్టి ఆడడము. ఇంకొకటి ఏంటంటే తను ఓడిపోయింది, అది కూడా ఆలోచించి తను అట్లా అవ్వడం జరిగింది అనమాట. సీరియల్ యాక్టింగ్ అనేది కాదు, తన హెల్త్ ప్రాబ్లం అది అంతే. ఇన్ని రోజులేంది ఇవాళ కొత్త. ఇంతవరకు కూడా నాన్న ఉండిన్నారు కదా చూసుకునేదానికి, ఇప్పుడు నాన్న లేరు అనమాట. అందుకు డ్రామానా మరి అనేది ఇవాళ మనం పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది మనకు కూడా. సో ఎంత లేపినా కూడా లేపట్లేదు. లేపే వాళ్ళు కొంచెం నీళ్ళు వేస్తే లేస్తది కదా, నీళ్ళు కూడా లేపుతున్నారు అనమాట. సుమన్ శెట్టికి కాదు, ఇమాన్యుయల్ మీకే బయట చాలా ఫాలోయింగ్ ఉంది, మీరే విన్ అవుతారు అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి ఎక్కడ ఇవ్వట్లేదు అనమాట, ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు. ఇమాన్యుయల్ వచ్చేసి ప్రతి హౌస్ మేట్ దగ్గర, ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఎవరికి ఏం జరిగినా కూడా చూసుకుంటున్నాడు. అంటే ఎంత ఎమోషన్ అయినా సరే దాన్ని కొంచెము ఫన్ వేలోనే తీసుకెళ్తున్నాడు అనమాట ఇమాన్యుయల్. చిట్టి పికిల్స్ అన్న, చిట్టి పికిల్స్ బయటకు వచ్చేస్తది, దాంట్లో ఇబ్బందే లేదనమాట. చిట్టి పికిల్స్ బయటకు వచ్చేస్తది. ఎందుకంటే చిట్టి పికిల్స్ కి ఇంకా హౌస్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. నేను ఇంతకు ముందు రివ్యూలో కూడా చెప్పాను అనమాట. ఏంటి ఆ హౌస్ లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా గేమ్స్ ఆడాలి ఏంటి అనేది కూడా చిట్టి పికిల్స్ కి అర్థం అవ్వట్లేదు. తను ఎంతసేపు ఉన్నా కూడా మామూలుగా బయట ఎట్లుంటదంటే వాళ్ళ మాటలు తీసుకొచ్చి వీళ్ళకి చెప్పడం, వీళ్ళ మాటలు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం, అలానే ఉండింది. సో తనకి ఇంకా ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు హౌస్. తనకి అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. ఆ టైం వరకు తను బయటకు వచ్చేస్తుంది. అంటే తనకి డెంగ్యూ ప్లస్ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంట, బయటికి వెళ్ళిపోతుంది తను. సో తన ప్లేస్ లో మేబీ తీసుకుంటే శ్రీజన్ తీసుకుంటారు అనమాట, రీ ఎంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే బయట కొంచెం టాక్ కూడా ఉంది, బిగ్ బాస్ 9 ఎక్కువగా నడవట్లేదు, టీఆర్పీ ఇవ్వట్లేదు, అందుకే రీ ఎంట్రీలు తీసుకుంటున్నాం అనేసి అంటున్నారు. మరి చూడాలి. నాకైతే వాళ్ళు ఎలివేషన్ ఇచ్చినంతగా ఏం బిగ్ బాస్ 9 నడుస్తలేదు అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు, కానీ అర్థం అవ్వట్లేదు జనాలకి ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. దుబ్బాల మాధురి చాలా మారిపోయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్స్ తను అంత యాటిట్యూడ్ పర్సన్ గా
ఒక్కసారిగా మారి అందరు హౌస్ మేట్స్ తోటి ఎంత బాగుందంటే చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే అనవసరమైన మ్యాటర్స్ లలో దూరకోకుండా ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ మాత్రమే పాయింట్ రేస్, అంటే సంచన డస్ట్ బిన్ విషయంలో చూసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ తను ఎక్కడైతే పాయింట్ రేస్ చేయాలో అక్కడ మాత్రమే పాయింట్ రేస్ చూస్తుంది. సో తనైతే తగ్గిపోయింది అనమాట మాటలలో కన్నా. శ్రీజ వస్తే, ఎందుకంటే శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఆమె బెలూన్ కట్ చేసి ఆమెను బయటికి పంపించేశారు. సో దానికైనా సరే బిగ్ బాస్ ఎవరిని శ్రీజని రీఎంట్రీ అయితే తప్పకుండా ఇస్తారు. వన్స్ శ్రీజ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు అవుతాయి అనేసి అనుకుంటారు. ఎందుకంటే శ్రీజ కూడా అంతే కదా, అనవసరమైన మ్యాటర్స్ లలో కూడా గొడవ వేసుకుంటుంది. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్ కూడా అంతే ఉన్నారు అనమాట. సో వీళ్ళకి ఖచ్చితంగా గొడవలు అయితే జరుగుతాయి. రన్నర్ ఎవరు అంటే తనుజ ఆర్ సుమన్ శెట్టి అనుకోవచ్చు. విన్నర్ అయితే ఇమాన్యుయల్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ.